ఈ చికెన్ బిర్యానీ ఇలా గనక చేసుకున్నారంటే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి అందరికీ. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగానే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. తర్వాత చికెన్ని ఉప్పు నీళ్ళలో కలిగి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్నాను పక్కన. తర్వాత నేను ఈ రైస్ కోసం ముందుగానే 3 గ్లాసుల రైస్ బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి. వీడియో తీయడం మర్చిపోయాను, సారీ. తర్వాత చికెన్, పుదీనా, కొత్తిమీర ముందుగానే వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వాండి పెట్టి దాంట్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తర్వాత 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం బాగుంటుందని చెప్పేసి నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఆనియన్స్ కొన్ని అంటే చికెన్ బిర్యానీస్ అంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అని అంటారు కదా, డీప్ ఫ్రై చేసి ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత పక్కన పెట్టుకొని అది చేస్తూ ఉంటారు కదా. నేనైతే అలా చేయనండి. ఫస్ట్ ఆనియన్స్ని లైట్గా మగ్గిన తర్వాత లైట్గా మగ్గే వరకు ఉంచుకొని దాంట్లో చికెన్ యాడ్ చేసుకుంటాను అనమాట. మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రెసిపీని మా వారు నాకు చెప్పారనమాట. అందుకనే తను కూడా నేను వీడియో తీస్తుంటే తను మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తున్నారు నాకు. ఆనియన్స్ చూసారా, లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు నేను వేయించుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం మనకి ఘాటు కొంచెం తగలాలని చెప్పేసి, అంటే రైస్లో యాడ్ చేస్తాం కానీ ముందు దీంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ముందే యాడ్ చేసుకున్నాను అనమాట. నేను దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ చూసారా, ఈ మాత్రం బ్రౌన్ అయితే చాలు, మగ్గినట్టే మనకి. తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి, బాగుంటుంది. ఈ టైప్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, మనకి తొందరగా అయిపోతుంది చికెన్ బిర్యానీ అనమాట. ట్రై చేయండి, కానీ నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చికెన్ బిర్యానీ ఎలా చేశానని, ఓకేనా. తర్వాత అక్కడ చికెన్ మగ్గుతుంటే పక్కన రైస్ కోసం మనం బాస్మతి రైస్ మనం ఉడికించుకోవాలి కదండి. దానికోసం నేను వాటర్ తీసుకున్నా. దాంట్లో 2 స్పూన్ల దొడ్డుప్పు, అంటే మా వారు చేయితోనే వేశారు, నేనైతే 2 స్పూన్లు అని చెప్తా. ఎందుకంటే మనం బాస్మతి రైస్ ఉడికించే వాటర్ నోట్లో పోసుకుంటే ఉప్పు ఉప్పుగా ఉండాలని అంటారు కదా, అందుకనే అట్లా దొడ్డుప్పు కొంచెం ఎక్కువనే యాడ్ చేసామన్నమాట. తర్వాత చికెన్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అవి ఉడికి ఉడికి ఉంటుంది, దాని రసం అంతా దాంట్లోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఘాట్ చేసుకొనైనా మధ్యలోకి తుంచైనా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ వాటర్లో వేడి వాటర్ పెట్టిన తర్వాత దాంట్లో సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, యాలకులు ఉంటే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అవి అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర లేవండి, అందుకనే నేను స్కిప్ చేసేసాను. అవిను మీ దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ చికెన్ మగ్గుతుంది, అక్కడ రైస్ ఉడుకుతుంది. రైస్ ఏంటంటే ఒక 50% కాదండి, 70% ఉడికిన దాకా ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే తీసుకుంటాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము 1 కిలో మేము తీసుకుంటే మాకు 1 నెల రోజులే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మేము పులావు, చికెన్ బిర్యానీ, చికెన్ ఇవి ఎక్కువ, చేపలు అవన్నీ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి అల్లం, ఇప్పుడు మన నాన్ వెజ్ కర్రీలలో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది కదా, అందుకనే. ఇక్కడ మేమైతే పసుపు కూడా యాడ్ చేస్తానండి. అంటే కొంతమంది యాడ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు, మేమైతే ప్రతి ఒక్క కర్రీలో పసుపు యాడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మేము ఏ కలర్ బిర్యానీ కోసం ఏ కలర్ ఏమని ఫుడ్ కలర్ ఏమి వాడమన్నమాట. అందుకనే కొంచెం టేస్ట్ కోసం నాన్ వెజ్ కర్రీలో కంపల్సరీ పసుపు ఉంటుంది, కానీ బిర్యానీలో వేసుకుంటారు. అది అంటే కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ మేము ప్రతి బిర్యానీ వేసినా పులావ్ వేసినా మేమైతే పసుపు యూజ్ చేస్తాం అనమాట. కొంచెమే వేసిన, అది కూడా పసుపు హాఫ్ స్పూన్ అంతా. ఇక్కడ రైస్ మసులుతుంటే, రైస్ వాటర్ మసులుతున్నాయి కదా, అక్కడ రైస్ వేసుకోవాలి. ఇక్కడ చికెన్ మగ్గుతుంది, అటు పక్కన రైస్, ఇటు పక్కన చికెన్ మగ్గుతూ ఉంది. చూడండి, కారం అయితే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. చికెన్ ఇక్కడ బాగా మగ్గిన తర్వాత మేమైతే మా టేస్ట్కి సరిపడా, అంటే టేస్ట్కి సరిపడా కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసుకున్నాం, చాలా అనిపించింది. 1 స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కదా, అందుకనే. తర్వాత ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా రుబ్బు పెట్టుకున్నానండి ముందే, అవన్నీ యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ 10 రూపాయల పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి, 10 రూపాయల పెరుగు ప్యాకెట్ తీసుకొని ఆ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసాను అనమాట. అరకిల కంటే కొంచెం ఎక్కువ ఉంది చికెన్, అందుకనే 10 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది అని చెప్పేసి మా వారు చెప్పారు, అందుకనే 10 రూపీస్ ప్యాకెట్ వేసాము. దాంట్లో కొంచెం పెరుగు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పులుపుదనము బిర్యానీకి చికెన్కి బట్టి టేస్ట్, ముక్క మాత్రం చాలా బాగుంటుంది అనమాట. పీసులు అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ రైస్ చూసారా 70% ఉడికింది, దాన్ని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలన్నమాట. తొందరగా అయిపోతుంది, ఏంటంటే టైం ఎక్కువ తీసుకోకుండా ఈ ప్రాసెస్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. నేను ఎలా చేశాను అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కరెక్ట్ చేశానా లేదా. మేమైతే ఎప్పుడు ఈ పద్ధతిలోనే చేసుకుంటామండి.
అందుకనే మీకు వీడియో తీసి పెట్టానమాట. చూడండి. అంటే నాకంటే మా వారు ఇంకెక్కువ వంటలు బాగా చేస్తారు. తర్వాత ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ పుదీనా కొత్తిమీర ఒక లేయర్కి వేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ వేస్తామన్నమాట. అట్లా వేస్తే నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది కదా రైస్కి. అందుకనే ఇక్కడ స్టెయిన్ చేసుకున్నాము. మొత్తం వాటర్ వంచేసుకొని మొత్తం రైస్ని ఇక్కడ వంచేసుకొని రైస్ వేసుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని దమ్ పెట్టేసేయడమే. దమ్కి మేమేం పెట్టానో చూడండి. మన రోల్ ఉంటుంది కదా బరుగు, మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి అదే ఉంది. అందుకనే రోలు పెట్టేసి పెట్టారనమాట. చూడండి. దమ్ అంటే మామూలుగా ఒక 15 మినిట్స్ పెడతామండి. అంతే, ఎక్కువేం పెట్టామన్నమాట. ఫస్ట్ 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు చాలా రైస్ కనుక పొడి పొడిగా ఆడుతూ వస్తుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వంట అయిపోయింది. గ్యాస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టి తీసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. కారం ఎక్కువ అయింది అనుకోకండి, కారం అట్లే ఉంటుంది. ఎందుకంటే మేమైతే ఊర్లోనే కొట్టిస్తాం కారం. మా మమ్మీ కొట్టిస్తుంది మా కోసం. ఆ కారం ఊరి నుంచే తెచ్చుకుంటాం. కారం అయినా పసుపు అయినా అన్నీ ఊరి నుంచే తీసుకొస్తాం అనమాట. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.